అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా మహిళా శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా మహిళా శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను వారి కుమారులు చేపట్టాలని అన్నారు. ప్రతి వారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కువగా తమ కుమారులు తమను పట్టించుకోకుండా వదిలివేశారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా తాము వృద్ధులకు న్యాయం చేయగలమని అన్నారు. కానీ గ్రామాలలో పెద్ద మనుషుల ద్వారా ఇటువంటి సమస్యలు పరిష్కారం చేయవలసిన అవసరం ఉందని అన్నారు. చట్టపరమైన చర్యల ద్వారా కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయని ఆయన అన్నారు. వృద్ధులైన తల్లిదండ్రులు ఆత్మగౌరవంతో జీవిస్తారని, ఒకరి ముందు తల వంచి జీవించడం వారికి ఇష్టం ఉండదని అన్నారు. వయోవృద్ధులకు ప్రభుత్వ ఆసుపత్రుల నందు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన ఈ కార్యక్రమం ద్వారా వృద్ధుల ఇంటి వద్దకే వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బ్యాంకులలో వయోవృద్ధులకు ప్రత్యేక సేవలు అందించాలని ఈ సందర్భంగా పలువురు తెలియజేశారు. పోలీస్ స్టేషన్లో తమకు న్యాయం చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీలత మాట్లాడుతూ వృద్ధులైన తల్లిదండ్రులు తమ ఆస్తిని పిల్లల పేరున వ్రాయవద్దని తెలిపారు. పిల్లలందరినీ సమానంగా చూడాలని, కొడుకు కూతురు మధ్య ఎటువంటి వ్యత్యాసం లేకుండా తల్లిదండ్రులు చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వయోవృద్ధులను జిల్లా కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో DWO నరసింహారావు, సూర్యాపేట DSP రవి, DMHO కోటాచలం, RDO వేణుమాధవ్, జిల్లాలోని 4 నియోజకవర్గాల నుండి వచ్చిన వయోవృద్ధుల సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు.